అందరికీ నమస్కారం. డిఆర్ ఛానల్కి స్వాగతం అండి. ఇంతకుముందు డ్రగ్ అడిక్షన్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా మనము హీరోయిన్ గురించి, గాంజా గురించి, నికోటిన్ గురించి చెప్పుకున్నాము. అందులో స్టిమ్యులెంట్స్లో భాగంగా ఇప్పుడు నికోటిన్ తర్వాత మనము అంఫెటమిన్స్ అండ్ కోకేన్ గురించి చెప్పుకుందాం. ఈ రోజుల్లో కోకేన్ గురించి చాలా ప్రచారం జరుగుతుంది. మొన్నటి అమెరికా వెనిజులా డిస్ప్యూట్స్లో కూడా కోకేన్ మెయిన్ ఇదవుతుంది. ఇక్కడ కోకేన్ యొక్క డ్రగ్ అడిక్షన్ వల్లనే అమెరికన్ యూత్ చాలామంది చనిపోతున్నారనే ఉద్దేశంతో ట్రంప్ వెనిజులా మీద దాడి చేయడం, అతని వెనిజులా యొక్క పైలట్ను బంధించి తీసుకుపోవడం కూడా జరిగింది. ఈ విషయంలో కోకేన్ గురించి కూడా మనం కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ మనం స్టిమ్యులెంట్స్కు బాగా అంఫెటమిన్స్ గురించి తెలుసుకుందాం. ఈ అంఫెటమిన్స్ అంటే ఇవి స్టిమ్యులెంట్స్ కింద వస్తాయండి. ఇవి కెమికలీ ప్రొడ్యూసెస్ అండి, ఇవి నాట్ న్యాచురల్. ఇవి అంఫెటమిన్స్లో 3 భాగాలు ఉంటాయండి. ఫస్ట్ అంఫెటమిన్, డెక్స్ట్రా అంఫెటమిన్ అండ్ మెథాంఫెటమిన్ అండి. ఈ డెక్స్ట్రా అంఫెటమిన్స్ ఒక 40-45 ఇయర్స్ బ్యాక్ చాలామంది స్టూడెంట్స్ వాడారు దీన్ని. చదువుకుంటప్పుడు నిద్ర రాకుండా దీన్ని అప్పట్లో వాడేవారు. డెక్స్ట్రాజిన్ అనే పేరు మీద వచ్చేవి ఈ టాబ్లెట్స్. కానీ అప్పట్లో తర్వాత దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్తో దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. అయితే దీని యొక్క యూజెస్, దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏందో మనం తెలుసుకుందాం. ఫస్ట్ అంఫెటమిన్స్. ఇది ఫస్ట్ నార్కోలెప్సీలో యూజ్ చేసేవాళ్ళు ఇంతకుముందు. నార్కోలెప్సీ అంటే ఎక్కువగా కూర్చున్నకానే నిద్రపోవడం, నిద్ర ఎక్కువగా వచ్చే వాళ్ళకు ఇది ఇచ్చేవాళ్ళు. హైపర్ యాక్టివిటీ బిహేవియర్ చిల్డ్రన్స్ చాలా హైపర్ కైనెటిక్ ఉంటే, చాలా ఓవర్ యాక్టివ్గా ఉంటే అప్పుడు ఈ అంఫెటమిన్ ఇచ్చేవాళ్ళు. స్లీప్ రాకుండా చేయడం గురించి ఇచ్చేవాళ్ళు. ముఖ్యంగా మళ్ళీ అథ్లెట్స్ చాలా యాక్టివ్గా ఉండేటందుకు, వాళ్ళు నీరసంగా రాకుండా ఉండేటందుకు కూడా ఫ్యాటిగ్ గురించి అంఫెటమిన్స్ ఇచ్చేవారు. కొంతమంది బిజీ షెడ్యూల్లో ఉండే ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళు డే టైంలో అంఫెటమిన్స్, నైట్ టైంలో డ్రోసినెస్ గురించి, డిప్రెషన్స్ వాడడం జరిగేది. ఇప్పుడు కూడా అక్కడక్కడ కామన్గా వాడుతున్నారు ఇది. దీని తర్వాత మనము కోకేన్ గురించి వెళ్దాం. ఈ కోకేన్ మెయిన్ కోకా ప్లాంట్, ఎరిథ్రోజైలా కోకా అనే ప్లాంట్ యొక్క లీవ్స్ ఎక్స్ట్రాక్షన్ అండి. ఇది లీవ్స్ కూడా రాగా వీళ్ళు నవ్వుతారు కొంతమంది ఆ పౌడర్ స్నోటింగ్ కూడా చేస్తారు. దీని షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ ఎలా ఉంటాయంటే, ఈ కోకేన్ వల్ల యూఫోరియా, ఒకవేళ ఆనందంగా ఉంటారు. టెంపరీ, ఇవన్నీ షార్ట్ టర్మ్ అని టెంపరీ, మీరు గుర్తుపెట్టుకుని ఇదంతా టెంపరీ వరకే, కొన్ని అవర్స్ వరకే ఉంటుంది. ఇది యూఫోరియాలో ఉంటారు. యూఫోరియా అంటే కొంచెం ఆనందకరమైన పరిస్థితుల్లో ఉంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మోటార్ స్పీచ్ యాక్టివిటీ పెరుగుతుంది, అపటైట్ డిక్రీజ్ అవుతుంది. మొన్నటి వరకు ఈ అపటైట్ డిక్రీజ్లో భాగంగా కూడా వెయిట్ లాస్లో కూడా వీటిని కొద్ది రోజుల వరకు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇవ్వట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఫ్యాటిగ్ అంటే ఇంతకుముందు చెప్పాను కదా మీకు, అథ్లెట్స్ వీళ్ళు కొంచెం నీరసంగా ఉంటే ఆ నీరసం పోయేందుకు, ఆ నీరసం అవపడకుండా ఉండటం కవర్ చేసేందుకు కూడా ఈ కోకేన్ వాడేవాళ్ళు. దీనివల్ల ప్యూపిలరీ డైనేట్ అవుతుంది, కంటి యొక్క కనుపాప పెద్దగా అవుతుంది, మౌత్ డ్రైనెస్ అవుతుంది. ఎక్సెస్ వాడకం వల్ల రెస్పిరేట్ పెరుగుతుంది, హార్ట్ రేట్ పెరుగుతుంది, బీపీ రేట్ కూడా పెరుగుతుంది. ఇంకా చాలా రోజులు లార్జ్ డోసు వాడడం వల్ల, కొంచెం సమయంలో ఎక్కువ డోసు తీసుకోవడం వల్ల హార్ట్ రేట్ బీట్ పెరగడం, బీపీ పెరగడం, హెడేక్, ప్రొఫ్యూజ్ స్వెట్టింగు, మళ్ళీ ముఖ్యంగా యాజిటేషన్ అంటే కొట్లాటకు దిగడం, దీనికి ట్రిమర్స్, ముఖ్యంగా వణుకు రావడం, ఇర్రెగ్యులర్ షాలో బ్రీతింగ్లో ఇర్రెగ్యులర్ బ్రీతింగ్ రావడం, ఫిట్స్, తర్వాత కోమా కూడా పోవడం జరుగుతుంది ఈ లార్జ్ డోసులు తీసుకోవడం వల్ల, ముఖ్యంగా ఈ కోకేన్. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్లు ఏమవుతుందంటే స్లీప్ ప్రాబ్లం వస్తుంది, బీపీ పెరుగుతుంది, హోమిసిడల్ ఐడియాస్ అండ్ సూసైడల్ ఐడియాస్ వస్తుంది. హోమిసిడల్ ఏంటంటే చంపాలనే ఉద్దేశం, సూసైడల్ అంటే చనిపోవాలనే ఉద్దేశం. ఇవన్నీ ఈ కోకేన్ తీసుకోవడం వల్ల వస్తుంది. పారనాయిడ్ సైకోసిస్, చుట్టుపక్కల వారిని అనుమానించడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. హాలుసినేషన్స్ అంటే కనబడని కూడా వస్తువులు కనబడడం, వినబడే శబ్దాలు వినబడడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక దీనిలో విడ్రాయల్ సిండ్రోమ్, ఒకవేళ దీన్ని మానేయడం వల్ల ఎటువంటి విడ్రాయల్ సిండ్రోమ్ కలుగుతాయంటే
ఫిజికలాజికల్గా కొంచెం తక్కువ డిపెండెన్స్ ఉంటుంది, కానీ సైకలాజికల్గా దీనికి ఎక్కువ డిపెండెన్స్ ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం డిఅడిక్షన్ సెంటర్లో కొద్ది రోజులు ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది త్వరగా తగ్గిపోయే జబ్బులు ఇవన్నీ. కాబట్టి మీరు డిఅడిక్షన్ సెంటర్లో జాయిన్ అయ్యి కొద్ది రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే త్వరగా తగ్గిపోతుందండి. నమస్కారం.